రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గోదావరి పుష్కర ఘాట్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోట్లో ప్రయాణించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గోదావరి పుష్కర ఘాట్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోట్లో ప్రయాణించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గోదావరి పుష్కర ఘాట్లో పవన్ పర్యటించారు. పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోట్లో ప్రయాణించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గోదావరి పుష్కర ఘాట్లో పవన్ పర్యటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రతాప్, 2026లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించడానికి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే రాజమండ్రి ఇచ్చేశారు. ఇప్పటికే గోదావరి జలాల కలుషితంపై ఆయన ఏ రకంగా చర్యలు తీసుకుంటారనే దానిపై అధికారులతో చర్చించనున్నారు. ఈ రోజు ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమావేశమవుతున్నారు. పుష్కరాలు నిర్వహిస్తున్న ప్రయాగరాజు కుంభమేళా తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కాలుష్యరహితంగా ఈ పుష్కరాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీరితో పాటు మంత్రి కందుల దుర్గేష్, అదేవిధంగా స్థానిక నేతలు, కూటమి నాయకులు, అధికారులు అందరూ కూడా వీరి వెంట ఉండి పుష్కరాలపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడానికి అయితే సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే ఈ రోజు గోదావరి నదిలో బోటు మీద ప్రయాణం చేస్తూ అక్కడ క్షేత్రస్థాయిలో ఛానల్ వద్ద ఉన్నటువంటి ప్రవాహ పరిస్థితులను, అదేవిధంగా ప్రతి కోటిలింగాల నుండి ఘాట్ వైపు ప్రయాణించి డీబోటింగ్ అయిన తర్వాత కూడా నదీ తీరాన్ని ఆయన సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా నల్ల ప్రాంతంలో నదీ జలాల నమూనాల సేకరణ ప్రక్రియను, అదేవిధంగా కన్వీనర్ బెల్ట్ ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. రాజమహేంద్రం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు. చక్రి, పుష్కరాలకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లపైన ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అధికారులకి? పుష్కర ఘాట్లకు వచ్చే ప్రతి ఒక్కరికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా అక్కడ ఘాట్ల విషయంలో కానీ అక్కడ ఉన్న వాటర్ యొక్క కలుషితం కానీ ఏ రకంగా అవకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలో ఇప్పటి నుంచే దిశానిర్దేశాలు చేస్తున్నారు. ఈయనతో పాటు మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి మన నాదెండ్ల మనోహర్, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వీరితోనే ఉన్నారు. వీరంతా కూడా అక్కడ ఘాట్లు ఏ రకంగా ఉన్నాయి, వాటిని ఏ రకంగా శుభ్రపరచాలి, ఎప్పటికప్పుడు బ్లీచింగ్ ఏ రకంగా గోదావరి జలాలకు అందించాలి, అంటువ్యాధులు ప్రబలకుండా ఏ రకంగా చూసుకోవాలనే దానిపై అక్కడ ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా గతంలో పుష్కర్ ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి చనిపోయిన సంఘటన అయితే రాజమండ్రిలో చోటు చేసుకుంది. దీనిపై అటువంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా చేసేందుకు మరింత భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.